బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. భావములను ఓపికకు ఏం చేయాలంట? మాదిరిగా పెట్టుకోనండి. ఎందుకు మనకి అలా చెప్పాడు ఆయన అంటే 7వ వచనము ఇలా వ్రాయబడింది. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి యుండుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షములను కడవరి వర్షములను సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా అన్నాడు. చాలు. ఒక ఉదాహరణ చెప్పాడు ఇక్కడ. ఒక వ్యవసాయకుడు ఏం చేస్తాడంట? తొలకరి వర్షము కడవరి వర్షము కొరకు ఏం చేస్తాడంట? అక్కడ వ్రాయబడుతున్న మాట అక్కడ అన్నాడు, వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకుంటాడు. అంటే ఊడి పొడిసినోడు వాతావరణం మంచిగా ఉండాలని చూస్తాడు. ఆ తర్వాత మంచి భూఫలము ఏమవ్వాలి చూస్తాడు. ఏమైనా 50 బస్తాలన్నా పండాలి, 60 అన్నా క్రిస్తోసు ఎంత పండాలి? ఊడి పొడిచినప్పుడు నువ్వేమనుకుంటావు? మంచి పంట రావాలి. ఆ ఊడిసేన ఉంటే ఉంటుంది, పోతే పోద్ది అంటారు ఎవరన్నా? చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసపు దృక్పథం ఉంటుంది, ఎదురు చూస్తాం. ఒక వ్యవసాయకుడు కూడా అలాగే ఏం చేస్తాడు? వాతావరణం కోసం ఊడ్చాము, ఇప్పుడు వర్షం పడాలి, పడితే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు నీళ్లు పెట్టాలి, మంచి నీరు వస్తే బాగుంటుంది. ఇలాగా ప్రతి దానికోసం ఏం చేస్తాడు చెప్పండి? ఓర్పుతో ఓపికతో ఏం చేస్తాడు? ఎదురు చూస్తాడు. ప్రభు రాకడ కొరకు కూడా అలాగే ఏం చేయమంటున్నాడు కదా? 8వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. ఏం చెబుతున్నాడు అక్కడ? ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక అన్నాడు. ఎవరు రాకడ? మీరేమంటారు? ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ రాకడ? అంతేనా? ప్రభు రాకడ ఎలా ఉంది? సమీపంగా ఉంది. 9వ వచనాన్ని చదివేయండి, కొంచెం మీకు బాగా అర్థమవుద్ది. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు సనుగు కొనకొడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఎక్కడున్నాడు? వాకిట్లో న్యాయాధిపతి నిలిచి ఉన్నాడు. మీరు ఎవరి మీద ఏం చేయకండి, తీర్పు తీర్చకండి, ఎవరి మీద మీరు సనుగు కొనకండి. ఎవరు చెబుతున్నారు? ఎవరు రాకడ? ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈ విషయం అందరికీ తెలుసా తెలీదా? గుళ్ళోకి వచ్చి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏమన్నారు? ఆ పక్కన వాళ్ళు యేసయ్య వస్తాడు తెలుసా మీకు? ఏం పుష్ప గారు తెలుసా? ఎవరు వస్తారా? యేసయ్య వస్తాడు. ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. మధ్య ఆకాశంలో ఒక బోర శబ్దము వినపడుతుంది. ఆ శబ్దం వినపడగానే సంఘము మహిమ శరీరము ధరించుకుని ఎంతసేపట్లో పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానే, కొద్దిగా నువ్వు చూసుకో జాగ్రత్తగా అని చెప్పి ఛాన్స్ కూడా ఉంటుందా? ఉండదు. ఇదిగో పిల్ల నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా వచ్చేస్తావా భవ్య అంటారికి ఏమవదో చెప్పండి? మా రేణు గారికి బాధ్యత అంటే ఇష్టమేమో, అందుకని ఏం చేయాలి? బాధ్య వచ్చేయి, గమ్మున వచ్చేయి, నా కాలెట్టేసుకో. ఇక చెప్పే ఛాన్స్ ఉంటుందా చెప్పండి? ఎవరికి ఉంటుంది? అసలు ఏం తెలీదు.
రెప్పపాటులో రెప్పపాటులో మహిమ శరీరము ధరించి ఏమైపోతాము? ఆరోహణం అయిపోతాం అంతే. అది ఇంకా చెప్పే ఛాన్స్ ఏమి? ఆ శబ్దం వినపడుతుంది, భక్తులకి వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. అలా వెళ్ళిపోతానికి రెడీగా ఉన్నారా? ఏం మిమ్మల్ని చూస్తుంటే బంగారం ఎవరికి ఇమ్మంటారు? ఇల్లు ఎవరికి అప్పు చెప్పాలి? ఊరు వెళ్ళాలంటే 10 మందికి అప్పు చెప్పొస్తారు కొంతమంది. నేను వెళ్తున్నానే కొద్దిగా చూస్తా ఉండు, పెద్ద కప్పేస్తారు, పైగా నలుగురికి ఏం చెప్పాలి? చూస్తా ఉండు, ఊరు వెళ్తున్నానే, నేను వచ్చేదాకా ఏం చేస్తా ఉండు. మనుషులు కదా. మరి ఆ రోజున మనం ఎవరికి అప్పగిస్తాం చెప్పండి? ఇంకా అప్పగింతలు ఏమి ఉండవు. క్షణంలో బీరువాలో పెట్టిన 50 కాసులు బంగారం అయినా, లేదా 10 కాసులా 5 కాసులు అనుకోండి, అందులోనే ఉంటాయి. ఇక వీళ్ళు వెళ్ళిపోయాక ఎన్ని దొరుకుతాయో కింద వాళ్ళకి. దొరికినంత మాత్రాన్ని వాళ్ళకి ఆనందం ఏం కాదు. ఎవరికి? అప్పుడు ఏం చూడరు, ఇంకా రొమ్ము బాధేసుకుంటారు. అయ్యో పాస్టర్ గారు ఎప్పటి నుంచో చెప్పాడు, మా అమ్మ ఎప్పటి నుంచో చెప్పింది, మా నాన్న కూడా ఎప్పటి నుంచో చెప్పాడు, చెప్పినట్టు వాళ్ళు ఏమైపోయారు బాబోయ్, ఏమైపోయారు? అపార్ట్మెంట్లో వెళ్ళిపోయారు నాయన. శనకాపురంలో ఉన్నారంట, శనకాపురంలో కూడా ఏమైపోయారు? గుమ్మలూరులో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు ఒకసారి పాస్టర్ గారు ఫోన్ చేద్దామా అనుకుంటే పాస్టర్ గారు ఫోన్ రింగ్ అవుద్ది, కానీ ఎత్తేవాడు ఎవడ ఉన్నాడు ఇంక దానికి. ఏసేపు గారికి చేస్తారా? ఏసేపు గారు ఒకరి నిద్రలో ఉంటే వదిలేసి వెళ్ళిపోతాడేమో దేవుడు. అండ్ ఏసేపు గారు ఇక్కడ ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇది వాస్తవం. ఖచ్చితంగా ప్రభు రాకడ ఒక సమయం ఉంది. దాని కొరకు ఓపికతో మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. హల్లెలూయా. ఖచ్చితంగా ఆయన రాకడ ఉంది కాబట్టి, ఆయన రాబోతున్నాడు కాబట్టి సంఘము ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఓపిక కలిగి ఉండాలి. ఒక వ్యవసాయకుడు ఎలాగో ఓపికతో ఏం చేస్తున్నాడు? ఎదురు మంచి పంట, భూ పంట కొరకు ఎదురు చూస్తాడు. ఒక విశ్వాసి రాకడ కొరకు ఏం చేయాలంట? చూడ. ఈ ఎదురు చూపుల్లో ఏం చెబుతున్నాడు అని అంటే, మనకి చెప్పిన మాట 9వ వచనంలో, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు ఏం చేయకండి? సనగకండి. తర్వాత, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభావమును ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. ఈరోజు నా అంశం ఇదే. ఏమిటంటే మనము ప్రభు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభావమును ఓపికగా ఏం చేసుకోవాలి? మాదిరిగా పెట్టుకోవాలి. ఎవరిని? భక్తులు, ప్రవక్తలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళ శ్రమానుభావాలన్నీ అంటే మనం ఏం చేయాలంట? మాదిరిగా పెట్టుకోండి. మీరు ఎప్పటి నుంచో పాస్టర్ గారు రాకడ అన్నాడు, ఇంకా ఏం అవ్వట్లేదు చెప్పండి? రావట్లేదు. గుమ్మలూరులో పిల్లోడు వాళ్ళ అమ్మతో అన్నాడంట, అమ్మ యేసు ప్రభు రాకడ వచ్చేస్తుందంట. అక్కడ ఇదిగో ఆ ప్రవచనం నెరవేరింది, ఇక్కడ ఈ ప్రవచనం ఏమైంది? నెరవేరింది. యెరూషలేములో దేవాలయం కూడా ఏం చేస్తున్నారంట? కట్టేస్తారంట. అది కూడా ఒక రోజు నిలబెట్టేస్తారంట. ఎర్రదోడ కూడా పుట్టేసిందంట. ఇంకేమీ లేదు, ఇంకెవరు వచ్చేస్తారు? రాకడా చెద్దంట. నేను బాప్తీసం తీసుకుంటానే అన్నాడంట. ఆ తల్లి తీసేసుకోవాలనాలి కదా, ఆయనకు అందంట. పాస్టర్ గారు అలాగే చెబుతారు కానీ ఊరికే అందంట. పాస్టర్ గారు అలాగే చెబుతారు కానీ ఇప్పుడు అప్పుడే రాదు. ఇప్పుడెప్పుడు రాదు. దానికి బోల్డంత ఏముంది? అది ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అది చెప్పాడు అయినా ఇప్పుడు అప్పుడే ఏమవదో అని అనుకుంటున్నా. ఇప్పుడు లేట్ చేసేది ఎందుకు చేస్తున్నాడు కదా? పేతురు రాసిన పత్రికలో అదే రాశాడు. ఆయన ఆలస్యం చేస్తున్నది ఎందుకు? అందరూ అంతటా మారు మనసు.
చూసారు, అది దేవుని ప్రణాళిక, దేవుని కోరిక. అందుకు దేవుడు ఒక్కళ్ళన్నా ఏం చేసుకుందాం అని కొంచెం ఆలస్యము చేస్తున్నాడు, కానీ ఆయన రావటం మాత్రం చెప్పండి వచ్చేస్తాడు. అది ఖచ్చితం కదా. అందుకు ఇప్పుడు సంఘము ఎలా ఉండాలి అని అంటే, ఏమండి, ప్రవక్తల యొక్క శ్రమానుభావములన్నిటినీ మనం ఏం చేసుకోవాలంటే ఓపికగా మాదిరికరంగా పెట్టుకోవాలి. ఎవరిని? ఇప్పుడు ప్రవక్తల గురించి చెప్పాలి, కానీ ఎంతమంది ప్రవక్తల గురించి చెప్పను? అప్పుడే 1 గంట అవుతుంది అనుకోండి. ప్రవక్తల గురించి చెప్పటం అంటే చాలా సమయము పడుతుంది. కానీ ఈరోజు నేను మీకు ఒక ప్రవక్తను గురించి సింపుల్గా చెప్పేస్తాను. మీరు అదొకటి నేర్చుకోండి, ఆ సందేశం యొక్క వివరణ మీకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో ఇదే యొక్క యాకోబు రాసిన పత్రికలోనే 17వ వచనములో ఒక ప్రవక్త గురించి ఇలా వ్రాస్తాడు. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరములు భూమి మీద. ఇక్కడ మాట రాశాడు, ఏలియా గారు కూడా మనలాంటి ఎవరంటే ఆయన మన వంటి స్వభావము కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు ఏమవలా? వర్షం పడల. ఎందుకు పడలేదు? ఆయన అసలు అలా ఎందుకు ప్రార్థన చేశాడు? ఇప్పుడు మనం అందరము ప్రార్థన చేసేది మంచి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తాం. వర్షాలు లేనోళ్ళు వర్షం కోసం ప్రార్థన చేస్తాం. వర్షాలు ఎక్కువైపోతే వర్షాలు తగ్గించమని ప్రార్థన చేస్తాం. ఎవరికే? అంతేగాని అయ్యా మంచు కానీ వర్షం కానీ అసలు పడకుండా చేసేనంటే అక్కడేమో వర్షాధారంతోనే వాళ్ళకి ఏమవుతాయి? పంటలు పండుతాయి. ఇప్పుడు రెడ్సెం ఏరియాలో కూడా బోర్లు వచ్చేసినాయి కాబట్టి ఇక వాతావరణం వర్షాలు పడినా పడకపోయినా పెద్ద లెక్క లేదు. వర్షాలు ఉంటే బోర్లలో కొద్ది ఫుల్గా నీళ్ళు వస్తాయి, లేకపోతే 4 అంగుళాలు తోడాల్సింది అంగుళం ఎంత ఏం చేస్తూ ఉంటుంది? తోడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం చెబుతాను, జాగ్రత్తగా గమనించండి. ఒకప్పుడు వర్షాధారమే అటుకేసి, అందుకు వాళ్ళు వర్షాలు కురవకపోతే కప్ప జాతర చేస్తారు. వాళ్ళు తెలిసే మీకు, ఒక ఊరు వెళ్ళాను నేను, వాళ్ళు పెద్ద అడావిడి చేసేస్తున్నారు. ఏంట్రా బాబు ఈ ఊళ్ళో ఏంటి డప్పులేంటి మేళం ఏంటంటే వాళ్ళు అన్నారు, కప్ప జాతర అండి ఇది అయితేనే కానీ ఏమో పడదో. వర్షాల కోసం అండి అటు రెడ్సెం ఏరియాలో ఏం చేసేవాళ్ళు తెలుసా? చేసేవాళ్ళు దేనికోసం? అది వర్షం. మనకేమో దేవుడు దయ వల్ల కాటన్ దొర గారికి ఇచ్చిన ఆలోచన ద్వారా చెప్పండి వర్షంతో మనకి పని లేదు. చక్కగా మనకి వచ్చిన వర్షపు వాటర్ని గోదావరిలో ఆనకట్ట కట్టి నిల్వ చేసి కావలసినప్పుడల్లా ఏం చేస్తున్నారు? మనకి వదులుతున్నారు. హల్లెలూయా. కానీ వర్షాధారంతో ఉన్న ప్రాంతాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి అయ్యే ముఖ్యం. ఇప్పుడు ఏలియా గారు కూడా నివసించిన యెరూషలేములో అండి ఏం అవసరం? నీరే అవసరం. కానీ ఇప్పుడు అక్కడ ఏమి లేకుండా చేసేస్తున్నాడు ఈయన. వర్షం కానీ మంచు కానీ పడద్దాను. సంవత్సరం అసలు పళ్ళ. అప్పుడన్నా ప్రార్థన చేసాడు కురిపించిన ఆయన అనలా. 2వ సంవత్సరం కూడా పడలా. 3వ సంవత్సరం కూడా ఎందుకు పడలేదు? ప్రజలు ఆహాబు యెజెబెలు మాట విని యెహోవా దేవునిని ఆరాధించటం మాని బయలు దేవతను ఏం చేయటం మొదలుపెట్టారు? అష్టారోతు దేవతని ఆరాధించటం ప్రారంభించారు. యెజెబెలు బయలుకి ప్రవక్తలను సిద్ధం చేసి బయలును ప్రకటింప చేస్తుంది. ఈ విషయము ఏలియా గారికి చాలా బాధగా ఉంది. దేవుని సేవకులు హింసించటం, బాధ పెట్టడం, చంపటం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని పక్షమున రోషం కలిగిన వాడిగా, భక్తిపరుడిగా, పౌరుషం కలిగిన వాడిగా నిలబడిన వాడు ఎవరు అంటే చెప్పండి?
ఏలియా గారే. ఇంత పౌరుషం కలిగి భక్తి కలిగి నిలబడినప్పుడు దేవుడు కూడా ఏలియా పక్షాన ఉండి ఆయన మాటను దేవుడు ఏం చేసి స్వీకరించి మంచు వర్షం పడకుండా చేశాడు. అయినా ప్రజల్లో దిద్దుబాటు ఏమీ రాల. చూశాడు తట్టుకోలేక ఒక రోజున వెళ్ళి, రేపు బయలు ప్రవక్తలారా రండి, ఇదో యెహోవా పక్కన సేవకుడు నేను ఒక్కడనే ఉన్నాను, మీరు చాలామంది 450 మంది ఉన్నారు కదా, 2 తలంపుల మధ్య ప్రజలు ఏమైపోతున్నారు, తడబడిపోతున్నారు. అలా కాదు, యెహోవా దేవుడో బయలు దేవతో ప్రజలకు ఏమవ్వాలి తెలియచేద్దాం, ఓ పని చేద్దాం అని చెప్పి ఓ బలిపీఠం కడదామని చెప్పి ఒక నిర్ణయము తీసుకున్నాడు. ఎవరైతే ఆకాశం నుంచి అగ్ని దింపి బలిపీఠం మొత్తం ఏమైపోద్ది, తగలబడుతుందో, ఒకవేళ బయలే తగలబెడితే ఇక అందరం కలిసి బైబిల్ని ఏం చేద్దాము, ఆరాధిద్దాం. ఒకవేళ బయలు గనక దహించకపోతే, యెహోవా దేవుడే దహిస్తే, అప్పుడు అందరూ కలిసి ఎవరిని ఆరాధించుతారు. కానీ ప్రజలకి తేటగా ఒక విషయం అర్థమయ్యేలాగా చేద్దాం అంటే వాళ్ళు అన్నారు, మా బయలు ఎంత తక్కువైంది అనుకున్నావా, మా బయలు నిప్పులు దింపాలంటే బాగానే ఏం చేద్దే, దింపుదే, మాకు పవర్ ఉందే, మాకు ఏముంది, సామర్థ్యత ఉంది అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఏమండి ఈ విధానానికి వాళ్ళు ఒప్పుకొని అందరూ కలిసి ఒక బలిపీఠాన్ని ఏం చేసి కట్టి మాంసం తెచ్చి ఏం చేశారు, పశు మాంసం దాని మీద పేర్చి ఇక ఉదయం మొదలుకొని ప్రార్థన చేస్తున్నారు, ఓ దేవత నువ్వు త్వరగా వచ్చి ఏం చెయ్యి, ఈ బలిపీఠాన్ని నువ్వు అని ఓ పొద్దు నుంచి కేకలు ఏగ పాపం వీళ్ళ నోళ్ళు ఎండిపోయినాయి కానీ ఏం అవ్వలేదు. ఏలియా గారి పాపం పక్క నుండి కుర్చీలో కూర్చున్నవాడు అనుకుంటా చూశాడు. ఇక చూసి ఊరి అబ్బాయి ఏంట్రా ఇందాక నుంచి కేకలేస్తున్నారు, మీరు గట్టిగా కేకేత్తలేదురా, నిద్రపోయి ఉంటాడురా, నిద్రపోయాడు కాబట్టి కొద్దిగా ఏం చేయాలి, మీరు కొద్ది గట్టి కేకేళ్ళరా, నిద్రపోయాడురా, మీ దేవత నిద్రపోయింది అన్నట్టప్పటికి ఇంకా రాసు వచ్చేసింది. వారు నిద్రపోయాడు అంటాడు ఈడు అని చెప్పేసి ఏమైపోయారు, వీళ్ళు రెచ్చిపోయి ఇంకా గట్టిగా చేసేసారు. ఎవరో అండి ఒకవేళ ఇంకా దూరాన్ని ఉన్నాడేమో అన్నాడు, ఎవరిని, ప్రయాణంలో ఉన్నాడేమో, ఇంకొద్ది గట్టిగా ఏం చేయండి స్పీడ్గా వస్తాడు అన్నారు. ఎవరిని, ఇంకా పాపం వాళ్ళు అలిసిపోయి జబ్బలు కత్తిలిచ్చి కోసేసుకొని ఎగిరి ఎవరో డప్పు కొట్టేవాడు ఎంతసేపు కొడతాడు వర్మ, అలా డప్పు కొడితేనే కానీ వీడికి ఏం రాదు, పూనకం రాదు. తెలుసా మీకు, పూనకం రావాలంటే ఏం చేయాలి, ఆడు బాధాలంటే ఎంతసేపు అని బాతాడు చెప్పండి, ఆ బాధాలంటే ఆడికి ఇది పోసుకోవాలి, అది పోతేనే కానీ లోన ఇంకొకటి వెళ్తేనే కానీ వీడికి ఏమవుతారు రాదు, ఊపు రాదు. వీడు పిచ్చి కొట్టులు కొట్టేస్తున్నాడు అనుకోండి అంటారు. అలా మొత్తానికి వాళ్ళు అలాగని అని ఎంతసేపు అంటారు, 1 గంట 2 గంటల, ఉదయం మొదలుకొని సాయంత్రం అయిపోతుంది. ఇక పాప ఊగి అందరికి ఏమొచ్చేసింది, నీరసం వచ్చి ఏలియా గారి దగ్గరికి వెళ్ళింది, అయ్యా మా వల్ల ఏమి అది ఇష్టమయ్యా, ఇప్పుడు నువ్వు చేసుకో మా వల్ల అయితే. అప్పుడు ఏలియా గారు బలిపీఠం మళ్ళీ పడగొట్టి పడేసి 12 గోత్రాలకి సూచనగా 12 రాళ్ళు కింద ఏం చేసి పెట్టి మళ్ళీ కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద మాంసాన్ని పేర్చి చుట్టూ ఒక కందకము తవ్వించి దాంట్లో కొన్ని గింజలు ఏం చేసి పోసి ఆ తర్వాత నీళ్లు పోస్తే నీళ్లు మాంసం మీద నుంచి కట్టెల మీద నుంచి కిందకి జారి ఆ చుట్టూ తవ్విన కందకంలో కూడా నీళ్లతో ఏమైపోయింది, నిండిపోయింది. మొత్తం నీళ్ళతో నిండిపోయాక అప్పుడు చిన్న ప్రార్థన చేశాడు. ఎవరో చిన్న ప్రార్థన ఏం చేసింది తెలుసా, ఆకాశం నుంచి నిప్పురవ బలిపీఠం మీద పడింది. బలిపీఠం మొత్తం ఏమైపోయింది, తగలబడిపోయింది. అందరూ ప్రజలందరూ ఏలియా దేవుడు, యెహోవా దేవుడే, ఏలియా దేవుడు అని ప్రజలు ఏం చేయటం మొదలుపెట్టారు, కేకలేయటం మొదలుపెట్టారు. ఏలియా బయలు ప్రవక్తలను పట్టుకుని ఒక్కొక్కడినే తీసుకెళ్ళి ఒక లోయలోకి ఏం చేశాడు అనుకున్నారు, మెడకాయల మీద తలకాయలు తీయించేశాడు. ఎవరు, ఈ వార్త అహాబు గారు తీసుకెళ్ళి ఏజెబెల్ రాణికి చెప్పాడు. ఎవరికే, అయ్యగారు ఎవరికి చెప్పాడు చెప్పండి, అమ్మగారు చెప్పాడు. అప్పటికి ప్రజల్లో
ఒక విషయం అర్థమైపోయింది. ఏమని? ఆ? బయలు కాదు మన దేవుడు, యెహోవాయే దేవుడు. ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు ఏలియా పక్షాన బయలుదేరారు. ఇప్పుడు అహాబు యేజబేలుగా చెబితే యేజబేలు ఇప్పుడు ఒక దూతను పంపింది. ఎవరి దగ్గరికి? చదువుతారా? ఏనా అధ్యాయం? మొదటి రాజుల గ్రంథం ఫస్ట్ వచనం 19వ అధ్యాయం. ఒకసారి 19వ అధ్యాయం ఫస్ట్ వచనం చదువుదాం. చేసినదంతయు అహాబు యేజబేలుకు తెలియచెప్పగా యేజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెరు. రేపు ఈ వేళటకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయునుగాక. చాలు చాలు. ఇప్పుడు చూడండి, ఒక వార్త ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? ఏ వార్త? ఇప్పుడు వరకు ఏలియా గారి పరిస్థితి ఎలా ఉంది చెప్పండి ఒకసారి. పవర్ఫుల్. ఎవరు? ఏలియా అంటే మామూలుడు కాదు రోయ్. మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. కానీ అతడు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఏం పడలా, వర్షం పడలేదు. అతడు ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి అగ్ని దిగింది. ఆయన అంత భక్తిపరుడురా. కత్తిచ్చుకుని ఎన్ని తలకాయలు ఏం చేశాడు? పౌరుషం కలిగినాడు, పవర్ఫుల్ అయినాడు అన్నాడు. ఇంత పవర్ఫుల్ అయిపోయిన సాక్షి వచ్చింది ఎవరికి? 19వ అధ్యాయం మొదటి వచనంలో ఏమండి, ఈ వార్త యేజబేలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ అమ్మగారు ఒక వార్త పంపించింది ఒక దూతతో. ఎవరి దగ్గరికి చెప్పండి? ఇప్పుడు ఏలియా గారికి ఏం పట్టుకుంది? మీకు చదువుదాం చూడండి. 3వ వచనం. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకు పోయి యూదా సంబంధమైన బెర్షెబాకు చేరి అచ్చట ఉందునని తన దాసులతో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుమని. అది ఎంత బాధ వచ్చి పడిందండి ఎవరికి? ఏం బాధ? ఇప్పుడు చెప్పండి నాకు. ఏం బాధ వచ్చి పడింది? అంతకు ముందేమో పవర్ఫుల్. ఎవరు? ఇప్పుడు ఆమె చంపేతానంది. ఒక వర్తమానం పంపింది. ఎవరికి? ఇప్పుడు ఏలియా గారు ఎలా ఉండాలి? ఇంత ధైర్యశాలి, అంత పవర్ఫుల్ అయినాడు, ఇప్పుడు ఏమైపోయాడు? మాట్లాడండి. అర్థమైంది మీకు? ఇక్కడ ఎందుకు అలా అయిపోయాడు చెప్పండి? మన వంటి స్వభావం గల మనుషుడే కదా. ఎవరు? చాలా భక్తి ఉంది కదా. మరి ఎందుకు ఈయన ఇంత ధైర్యంగా ఉండాలి కదా? ఎవరు అన్నది? రాను చచ్చిపోద్దని చెప్పు అనాల్సినోడు ఎవరు? అహాబుతో మామాటం లేకుండా మాట్లాడాడు. నువ్వు నీ సంతతి వారి అందరి రక్తము కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. ఎవరు? మామాటం లేకుండా రాజుతో మాట్లాడి వచ్చాడండి. ఎవరు? మరి రాణిగారితో మాట్లాడతానికి చెప్పరా? భయం వేసింది. ఒక్క దిన ప్రయాణం 100 మైళ్ళు దూరం పరిగెత్తాడంట. 8 మైళ్ళు పరిగెత్తి 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 బదిరి వృక్షం కింద పడుకుని. ఎవరు? పడుకుని 4వ వచనంలో ఇలా చేస్తున్నాడు.
బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టికి చాలు, నా ప్రాణము దాని చేతిలో చచ్చిపోతాను, ఎందుకు వచ్చింది తీసేసుకో అన్నాడు. ఎవరిని చూసారా? ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు వస్తాయి చెప్పండి. అందుకే అక్కడ అన్నాడు, ప్రవక్తల శ్రమానుభావములను మీరు ఓపికతో ఏం చేయండి, మీరు మాదిరిగా పెట్టుకోండి అన్నాడు. మొదటి పాయింట్ మనం చూస్తే ఎవరి జీవితంలో, ఏలియా గారి జీవితంలో దేవుని కార్యాన్ని దేవుని కొరకు సాధనంగా నిలబడ్డాడు. ఎవరు కదా? ఇప్పుడు ఏలియా జీవితంలో ఒక భయంకరమైన సమస్య ఏమైంది, ఎదురయ్యింది. అర్థం మీకు ఇక్కడ? ఈ సమస్యకు ఎదురై పరిగెత్తి 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 మరణాపేక్ష కలిగిన వాడే ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు కదా? అలా చేశాడంటే అతని జీవితంలో ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఇక్కడ ఆదరించిన విధానం కనపడుద్ది మీకు. చూడండి, మూడో భాగం చూద్దాము. ఆయన ఏలియా జీవితంలో మూడో పాయింట్ ఏంటో తెలుసా? 5వ వచనం. అతను ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిని పరుండెను. చాలు. ఇక్కడ మీరు చూడండి, ఏలియా గారి జీవితంలో ఇది మూడో భాగం. ఏంటో తెలుసా? పడుకున్నాడు కదా, ఏ అపేక్షతో పడుకున్నాడు? ఇప్పుడు దేవుని దూత దగ్గరికి వెళ్ళి లెగ్గొట్టింది. ఎవరిని? 5వ వచనంలో మీరు చూసారా? అతనిని ముట్టి నువ్వు లేచి భోజనము చెయ్యమని చెప్పాను. ఎవరితో? ఏలియా గారితో ఇప్పుడు ఏం చెబుతుంది? తట్టింది, లెగ్గొట్టింది, భోజనం చేయమంటుంది. ఎవరిని? ఇప్పుడు ఈ అరణ్యంలో భోజనం ఎక్కడిదే చెప్పండి? భోజనం ఎక్కడిదే? ఎవరు తెచ్చారు? దేవుని దూతే ఆహారం సిద్ధపరిచింది. ఎవరి కోసం? చల్లారిపోయింది కాదు, నిప్పుల మీద వేడి వేడి అప్పాలు ఉన్నాయి. ఎక్కడ? ఇంకో పక్కన అరణ్యములో నీళ్ళ బుడ్డి, ఓ పక్కన దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు లెగ్గొట్టి అంటే తినంది. ఇక మన ఎవరు? ఏలియా గారు ఎక్కడది ఏంటి అని అడగల. ఆదాం గారు తినేసినట్టే. ఎవరు? అంతే కదా. కొంతమంది ఎక్కడది ఏంటి అడగరు. ఆకలేసింది అనుకోండి, క్రిస్టస్ పెడితమే ఆలస్యం, ఏం చేయటమే, తినేసిన తర్వాత కాసేపుడికి కళ్ళు తిరుగుతారు వీళ్ళు. ఎక్కడదే? పలానా. అయ్యో బాబోయ్, ఏసయ్యా నన్ను కాపాడిన ఆయన. అర్థం మీకు ఇక్కడ? తినకముందు ఉండదు. ఎప్పుడు? ఒక ఆవిడంట పొట్లకాయ కోడిగుడ్లు కూర వండేసిందంట. పొట్లకాయ కోడిగుడ్లు కూర వండేసిందంట. కొత్తగా వచ్చిన అల్లుడికి కోడిగుడ్లును పొట్లకాయ కూరతో పెట్టేసిందంట. పెట్టిన ఈవిడికి తెలవదు, తినే అల్లుడికి తెలవదు. ఆయన తినేసాడు. చెప్పండి, ఈవిడ పెట్టేసింది. పక్కింటికి వెళ్ళి ఏం కూర వండేవా అనంట. ఇలాగా అల్లుడు వచ్చాడు, పొట్లకాయ కోడిగుడ్లు వండాను. అయ్యో బాబోయ్, ఇంకేముందే బాబా, పొట్లకాయ కోడిగుడ్లు పెడితే ఇంకేమైపోతాడో, చచ్చిపోతా. అయ్యి బాబోయ్, మా అల్లుడమ్మో చచ్చిపోతాడండి బాబోయ్. ఈవిడ తెగ మొక్కేసిందండి దేవుళ్ళ. ఎవరు? ఎందుకు చెప్పరా? మీరు తింటారా? మీరు ఎవరన్నా తింటారా? మరి రేవతి వాళ్ళ చిన్న కూతురు అనుకుంటా తిననంటుంది. చెప్పండి, ఆ పక్క వాళ్ళు తింటారా? ఎవరన్నా అసలు తినరా అంటే వాళ్ళు. నాకు పెడితే శుభ్రంగా తినేస్తాను. ఇక్కడ ఒక విషయం చెప్తారు కొంతమంది, భయం ఏది అంటే జాగ్రత్తగా మీరు గమనించండి. విషయం ఇక్కడ ఆలోచించండి.
కొన్నిసార్లు కొంతమందికి తినేసేదాకా ఏమవ్వదు, ఆదంగారు అలాగే తినేసాడు. పాపం ఈయన కూడా కడుపు కాలిపోయిందేమో, 100 కిలోమీటర్లు 100 మైళ్ళ దూరం పరిగెత్తున్నాడేమో, నిద్రమత్తులో ఉన్నాడేమో. లెగ్గొట్టగానే పెడితే ఏం చేశాడు చెప్పండి? శుభ్రం తినేసాడండి. ఎవరో గబగబా రొట్టెలు తినేసాడు, నీళ్ళు తాగేశాడు. మళ్ళీ ఏం చేశాడు అనుకున్నారు? మళ్ళీ పడుకుని పోయాడు. ఎవరో దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ టయానికి ఆకలి తీర్చాలని ఎవరికి తెలిసింది తెలుసా? యోహాను సువార్తలో కూడా సందర్భం ఉంటుంది. యేసుప్రభు వారు ఆయన సిలువ వేయబడ్డాడు, తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. శిష్యులు అనుకున్నారు, ఒరే మనం కూర్చుండే మన గురువు లేడు. ఇదివరకు గురువు ఉంటే మన వెనకాల ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ రొట్టెలు పెట్టేవాడు, భోజనం పెట్టేవాడు, మనకి బాగానే ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఇల్లు వదిలేసి అన్నీ వదిలేసి ఎవడనకలు తిరిగాం మనం? యేసుప్రభు వెనకాల తిరిగాం. ఇప్పుడు గురువు గారిని ఏమేసేసారు? సిలువ వేసారు, చంపేశారు, సమాధి కూడా చేశారు. ఇక మన బతికేంటిరా? రే ఏం చేద్దాంరా? పాటుగాళ్ళు తిడతారుగా, ఇంటికి వెళ్తే ఎవరు తిడతారో? పెద్ద ఒత్తాదులు. ఎరా ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంతకాలం ఏం వదిలేసావు? పోనీ మళ్ళీ ఏం చేస్తే బాగుంటుందిరా? ఏం చేయటం ఏముందిరా? మనకి ఎప్పుడు ఉన్న వృత్తి ఒకటి ఉంది కదా. ఏ వృత్తి? చేపలు పట్టే వృత్తి. ఎక్కడో సాట ఒక వల ఎత్తుకుని ఏదో దోని వేసుకుని పోదాం అని చెప్పి మళ్ళీ ఎక్కడ పోయారు వీళ్ళు? సముద్రాన్ని పోయారు. పోయి వలేసి రాత్రంతా ప్రయాస, ఒక్క చేప కూడా ఏమవ్వలేదు. పళ్ళ ఏం పళ్ళ పడకపోయేటప్పటికి ఏమండి అలిసిపోయి సమస్యలు పోయారు. ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. ఏంటి 3 సంవత్సరాల నరలో మనకి ఎక్స్పీరియన్స్ తప్పిపోయింది ఏంటిరా? పాటుగాళ్ళు ఇప్పుడు దాకా మనం చేసి ఏస వెనకాల తిరిగాం, ఇప్పుడు ఏం పడలేదని ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఉంది చూడండి. ఎక్కడున్నాం మనం ఇంతకే? పేతురు గారి సంగతి ఏమండి. ఈ పేతురు గారి వీళ్ళు పాపం ఎంత పట్టినా ఏమవ్వలేదు. అలా ఇంటికి వద్దామంటే ఇంటికాడ వాళ్ళు తిడతారు. బయటకు వచ్చారా? ఎరా పాటుగాళ్ళారా పడలేదా? సోత్రం చెల్లింతుము అంటే ఎలాగే ఉంటుందిరా అని ఎక్కిరిస్తారు. ఎవరో వాళ్ళు ఎక్కడ ఎక్కిరిస్తారని చెప్పేసి పాపం అలాగే పడుతున్నారు. ఎవరో ఇంకా తెల్లారతా ఉంది. ఈలోగా ఒక ముసలాయన గట్టుకొచ్చాడు. కనపడి అంటున్నాడు, ఒరే పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగాడు. ఎవరిని? వీళ్ళు అలసిపోయి ఉన్నారు కదా. అని అంటున్నారు, అయ్యా తినటానికి ఏమీ లేదు. ఎవరో తెలవదు వీళ్ళకి. అడిగారు, వీళ్ళు సమాధానం చెప్పారు. ఆయన అక్కడే పొయ్యి మీద ఏం చేశాడు? నిప్పుల మీద రొట్లు సిద్ధం చేస్తా ఉన్నాడు, కాల్చుతూ ఉన్నాడు, చేపలు వేపుతున్నాడు. ఎవరో ఏసైకి వంట కూడా వచ్చు. మీకు వచ్చా వంట? అండి ఆయనకు వచ్చు. ఆయన చక్కగా రొట్లు కాల్చాడు, చేపలు ఏం చేస్తున్నాడు అక్కడ? ఫ్రై చేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, కొద్ది దోని లోనకి వెళ్ళనిచ్చి కుడిపక్క వెళ్ళి ఏమయ్యండి వాళ్ళేయండి రా అన్నాడు. వాళ్ళు వేసారు. ఎత్తే లాగలేకపోతున్నారు. ఎవరో పేతురుకు ఒక్కసారే మొదట జరిగిన అద్భుతం ఎరిగింది. ఎవరిలో? ఒక్కసారి గొట్టంకు చూశాడు. ప్రభు సుమి అని ఏం చేశాడు అనుకున్నారు? అంగి వేసుకున్నాడు, గోసెట్టాడు కదా. ఇప్పుడు ఎవరు? వెంటనే సిగ్గేసి దూకపోయాడు. ఎవరో గమనించండి. ఆ రోజున దేవుడు వారిని గట్టుకు పీల్చుకొచ్చి వాళ్ళకి ఏం పెట్టాడో తెలుసా? హల్లెలూయా. అంతకు ముందు కూడా చూడొచ్చు. 3 రోజులు కూటం పెట్టి పెందలాడి పంపేమన్నారు శిష్యులు. ఎవరిని? ప్రభువా పెందలాడి పంపిస్తే కొట్లుకి వెళ్ళి ఏం తెచ్చుకుంటారు? వాళ్ళు రొట్టెలు తెచ్చుకుంటారు. ఇప్పటికే మనకి 3వ రోజు కదా అన్నాడు. మనమే పెడతాం ఆహారం అన్నాడు. బాబోయ్ ఇంతమందికి ఆహారం పెట్టాలంటే మన వల్ల ఇన్ని ధ్యానాలైన ఏమవ్వదో, అవన్నీ అనవసరం, మీ దగ్గర ఏమైనా ఉంటే పట్టరండి అన్నాడు. అవి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికి ఏం చేశాడు చెప్పండి? హల్లెలూయా. రోజుల్లో యేసు ప్రభువు వారు భోజనాలు పెట్టేవాడు. ఎవరికి? కొంతమంది స్వస్థతల కోసం వచ్చేవాళ్ళంట, కొంతమంది అచ్చంగా రొట్టెల కోసం వచ్చేవాళ్ళంట. క్రీస్తు దేనికోసం?
దేవుని కార్యాలు చూస్తాను కొంతమంది చెవుళ్ళు, కొంతమంది అచ్చంగా దేనికోసమే ఒక పడవ వేసుకుని ఒకళ్ళు వచ్చేసారు. ప్రభువా ఏంటి ఎప్పుడు వచ్చేసావు ఇక్కడికి, కొంచెం అన్న మాకేం చేయలేదు. అందరూ అనుకున్నారు బాబు వీళ్ళకి ఎంత శ్రద్ధరా, ఏసై అక్కడ లేడని చెప్పేసి దోనేసుకుని ఇక్కడికి మళ్ళీ ఏం చేశారు వీళ్ళు చేశారు అనుకున్నారు. ఏసై అన్నాడు, మీరు ఊరికినే వెంబడించట్లేదు నన్ను, రొట్లు కోసమే కదా అన్నాడు. ఎవరిని? హల్లెలూయా. అంటే అలా శారీరక ఆకలి తీర్చేవాడు. చెప్పండి, మీరు గుర్తుపెట్టుకో, మన దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు. ఆకలితో ఉండటం కూడా ఆయన తట్టుకోలేడు. ఎవరికి కావలసిన అనుదిన ఆహారము నేడు మనకు ఆయన దయచేయగలడు. అందుకనే యేసు ప్రభుల వారి ప్రార్థన నేర్పినప్పుడు మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఏమని తెలుసా? దేవా ఏ రోజుకి కావలసిన ఆహారము హల్లెలూయా ఇస్తాడా? ఎవడా? ఏలియాకి ఎవరు తెస్తారు? భోజనం పెట్టి ప్రాణాన్ని సేద తీర్చిన దేవుడు. హల్లెలూయా. మీరు గమనించండి, గొప్ప కార్యాలు చేసే రోషం కలిగిన వాళ్ళ కనపడతాడు మొదట. రెండవసారి మనం చూస్తే చాలా సమస్య చేత పారిపోయాడు. ఎవరు? ఎంతగా పారిపోయాడు, ఎంత బాధపడ్డాడంటే మరణాపేక్షతో ఏం చేశాడు చెప్పండి? పడుకుని తీసుకో అన్నాడు. ఎవరు? అంత కష్ట పరిస్థితి. ఆ పరిస్థితిలోనే దేవుడు ఏలియాని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆహారం పెట్టి ఆదరించాడు. హల్లెలూయా. ఆదరించిన తరువాత తినేసి మళ్ళీ అయ్యగారు పడుకుంటున్నాడు. అరే పావన, తినేసి పడుకుంటావు నువ్వు? కొంతమంది రాత్రులు తినేస్తారు. తెల్లారి తిన్నావా అని అడిగితే నాకు ఎప్పుడు పెట్టావు అంటారు వాళ్ళు. వాళ్ళు ఏ బ్యాచ్ అంటే నిద్రలో తినేసే బ్యాచ్. ఈ అయ్యగారు కూడా అలా తినేసాడు అనుకుంటా. ఎవరు వేసి ఇప్పుడు లెగ అన్నాడు. మళ్ళీ లెగ్గొట్టాడు, లెగిసాడు. ఎవరు? ఏలియాగారు లెగిసాడు. లేచి ఏంటి సంగతి అన్నాడు. శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉంది, నువ్వు లేచి ఏం చెయ్యి నడువు అన్నాడు. అక్కడి నుంచి పరుగు తీశాడు. ఎవరో 40 రోజులు రాత్రింబగళ్ళు ఏం చేశాడు చెప్పండి? ప్రయాణము చేశాడు. ఎవరో పరుగు తీసి 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 ఏం చేశాడో తెలుసా మీకు? 9వ వచనం చదువుదాం చూడండి. హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న యొక్క గుహలో బస చేసి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని అడుగగా అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గముల చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకు చూచుచున్నారని మనవి చేశాను. ఇప్పుడు దేవుడితో చెప్పుకుంటున్నాడు. ఎవరో? అయ్యా పరిస్థితి ఇలా ఉంది, వీళ్ళు మామూలు కాదు. ఎంతోమంది ఇశ్రాయేలీయులు ఏం చేశారు? నిబంధనలను కట్టడలను తోసివేశారు, బలిపీఠాలన్నీ పడగొట్టేశారు, అన్య దేవతల దగ్గర బలిపీఠాలు కట్టి అర్పణలో అర్పిస్తున్నారు. అంతేకాదు ఏం చేశారు? ఇంకా ప్రవక్తలను ఖడ్గము చేత ఏం చేశారు? వాళ్ళు హతము చేశారయ్యా. ఈ పరిస్థితిలో దేవుని కొరకు రోషం కలిగి బతికినోడు ఎవడో లేడు. ఎవరున్నారు? నేను ఒక్కడనే ఉన్నా అన్నాడు. ఎవరితో? ఆయన ఎవరితో చెప్పుకున్నాడు కదా? 11వ వచనం. అందుకు ఆయన, నువ్వు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని ఇచ్చాను. అంతటా యెహోవా ఆ వైపునకు సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయపడకము, పర్వతములు బద్దలాయిను, శిలలు చిన్న భిన్నములు, కానీ యెహోవా ఆ గాలి దెబ్బకు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము. ఆ భూకంపం అయిపోయిన తరువాత మెరుపు పుట్టెను, ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము చాలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి.
ఏలియాకి దేవుడు మరలా తన శక్తిని, తన ప్రభావాన్ని ఇక్కడ బయలు పరిచాడు. ఎవరికి? ఏంటి తన సామర్థ్యత అంటే, పరిస్థితి అంతా చెప్పుకొని చాలా కృంగిపోయాడు. ఎవరో కుంగిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? గుహలో ఉన్నాడు. ఎవరో? ఏలియా గారు ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పెద్ద గాలి రప్పించాడు. ఆ గాలిలో పర్వతములు ఏమైపోయినాడు తెలుసా? బద్దలైపోయి శిలల పైనుంచి ఏమైపోతున్నాయి ఏమండి, కొట్టుకొచ్చేతనే కిందకే. భయం వేస్తుంది ఏమండి. రెండోసారి మళ్ళీ ఏం జరిగిందిరా అని అంటే, పెద్ద భూకంపము, ఆ తర్వాత భయంకరమైన మెరుపులు వచ్చేసింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షము. ఆ తర్వాత దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యి అక్కడ అన్నాడు, మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము నాకు ఏమయ్యింది. హల్లెలూయా. మీకు ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏలియా జీవితంలో ఈ భాగంలో మనకి అర్థమయ్యేది ఏంటో తెలుసా? దేవుడు తన సామర్థ్యతను, తన శక్తిని ఏలియాకి తన్ను తాను ప్రత్యక్షము చేసుకున్నాడు. హల్లెలూయా. నేను సెలవిస్తే కొండలు పగిలిపోతారు అబ్బాయి. నేను సెలవిస్తే భూమి కూడా భూకంపము, నేను సెలవిస్తే మెరుపు ధ్వని కూడా ఏమవుద్ది. సృష్టి ఎవరాధీనంలో ఉంది? సృష్టి మీద అధికారం ఎవరికి ఉందనుకున్నావు? హల్లెలూయా. భయపడిపోయాడు కదా, మరి చాలా కృంగిపోయాడు. ఎవరో భోజనం పెట్టాడు, ఆదరించాడు. ఆదరించడమే కాదు, ఇప్పుడు తన శక్తిని ఏలియాకి ఏం చేశాడు చెప్పండి? ఇచ్చాడు. ఏంటి నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎవరికి భయపడుతున్నావు? ఇప్పుడు ఏజ్బేలు భయపడుతున్నా అని ఇప్పుడు దేవుడు తన శక్తి చేత ఏలియాని ధైర్యము. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా? ఏలియాకి దేవుడు తన ప్రణాళికను చూపించాడు. తన ప్రణాళికను దేవుడు ప్రత్యక్షపరిచాడు. చదువుదాం, చూడండి. 15వ వచనానికి వచ్చేయండి ఒకసారి. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నువ్వు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీదను హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలుల మీద నిషి కుమారుడైన యెహూకి పట్టాభిషేకము చేయుము. అజల్మెహూలుడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. చాలు, ఈ వచనాలు చూడండి. ఇప్పుడు దేవుడు తన ప్రణాళికను ఏం చేస్తున్నాడు? నువ్వే కలవరపడకో. నెక్స్ట్ ప్లాన్ ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళి ఏం చెయ్యి. ఏం చెబుతున్నాడు ఇక్కడ? ముగ్గురిని అభిషేకము చేయమని చెప్పాడు. ఎవర ముగ్గురు? హజాయేలు, యెహూ, ఎలీషా. వెళ్ళి ముగ్గురిని నువ్వేం చెయ్యి? అభిషేకం చేయమన్నాడు. గమనించాడు. ఆ ముగ్గురిని అభిషేకము చేశాడు. తర్వాత ఎలీషా, ఏలియా కలిసి యోర్దాను నది దాటి అవతల పక్కకి వెళ్ళాక ఒక మేఘం వచ్చింది, పెద్ద సుడిగాలి వచ్చింది. ఆ మేఘం మీద ఏలియా ఎక్కాడు, ఆరోహణము పేడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా స్టోరీలో మీకు ఏం అర్థమైంది? 4 పార్ట్లు చెప్తాను. ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఇందులో? 1, రోషం కలిగినోడు. ఎవరో? రోషం కలిగినోడు. రెండోది, చాలా సమస్య ఎదురయ్యింది. ఎవరికి? మామూలు సమస్య కాదు. ఇంత భక్తి కలిగినోడు జీవితంలో చచ్చిపోతే మెరుగు అనిపించింది. ఎవరికి? తీసేసుకో అనిపించింది. ఎవరికి? అలాంటి క్లిష్ట పరిస్థితిలో వచ్చాడు. ఎవరి జీవితం? అవునా? అప్పుడే దేవుడు అతన్ని ఆదరించాడు. ఎవరిని? అప్పుడే దేవుడు తన శక్తిని చూపించాడు. అప్పుడే దేవుడు తన ప్రణాళికని ఎవరికి చెప్పాడు చెప్పండి? ఇలా చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడే మీరు కొద్దిగా ఆగి మీ జీవితాన్ని చూద్దాం. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చక్కగా సాఫీగా సాగిపోతుంటుంది. సాగిపోయిన టైంలోనే పెద్ద సమస్యలు ఏమైపోతూ ఉంటాయి, చేస్తాయి. ఎలాంటి సమస్యలు వచ్చేస్తాయి? ఎలాంటి సమస్యలు వచ్చేస్తాయి? ఏలియా గారికి వచ్చిన సమస్య వచ్చేది. ఏలియా గారికి ఎలాంటి సమస్య వచ్చింది? కొద్దిగా మాట్లాడచ్చు కదా. ఎలాంటి సమస్య వచ్చింది? చచ్చిపోతాను ప్రభువా, ఈ కొంపలో నేను ఉండలేను ప్రభువా,
తీసుకుంటావా తీసుకోవా? ఎవరిని అడుగుతారా? మీరు ఎవరైనా అడగలేదా? ఈ పాటికి 4 సార్లు అడిగి ఉంటారు అనుకుంటున్నాను. కోపం వచ్చినప్పుడల్లా అడుగుతారు. కోపం వచ్చినప్పుడల్లా దేవా తీసేసుకో. నేను నన్ను కనుక ఏంట్రో అన్న తాగాననుకో నరకానికి వెళ్ళిపోతాను. అదే నువ్వు తీసుకున్నావు అనుకో ఎడకొస్తాను, పరలోకి వస్తాను. అందుకే నేను చేసుకోను, కానీ నువ్వే తీసుకో. భక్తులు చేసే ప్రార్థనలు ఎలాగుంటాయి అర్థం మీకు ఇక్కడ? అంటే జీవితంలో కొన్నిసార్లు కొన్ని కష్టాలు మనల్ని అలాగేం చేపిస్తాయి చెప్పండి? చెప్పరా? చేయలేదా? మోకరించి ప్రార్థన చేయలేదా మీరు? నాయన ఈ బతకలేకపోతున్నాను నాయన, ఎందుకు వచ్చిన బ్రతుకు నాయన, తీసేసుకో నాయన అని ప్రార్థన చేయలేదా? ఏం మౌనంగా ఉన్నారే? మరి చేసిన వాళ్ళు చెయ్యెత్తండి. నాకు తెలిసి ఎత్తరో ఫోటోలు తీస్తాను అనుకుంటున్నారు ఏంటో మొత్తానికి. అంటే ఒక్కొక్కసారి మన బాధ అలాగ అనిపిస్తుంది. ఎవరికే? మీకే కదా, ఏలి అంతటి వాడికి అనిపించింది. కానీ మన దేవుడు ఎవరో చెప్పనా? అంత గుండె చెదిరిపోతే దేవుడు భోజనం పెట్టి ఏమిచ్చాడు చెప్పండి? హల్లెలూయా. ఆదరించే దేవుడు. తల్లిలాగా ఆయన ఏం చేసేవాడు చెప్పండి? ఆదరిస్తాడు. తండ్రి పోషించినట్టు పోషిస్తాడు. తల్లిలాగా ఆయన ఏం చేసే దేవుడు? ఆదరిస్తాడు. ఆదరించుకుని ఉండే దేవుడు, శిష్యులను ఆదరించిన దేవుడు, తల్లిని ఆదరించిన దేవుడు మనల్ని కూడా కొన్నిసార్లు ఆదరించటమే కాదు, దేవుడు తన శక్తిని కూడా మనకి చూపిస్తాడు. ఎందుకు నువ్వు బాధపడతావు? ఇదిగో నేను ఇంత గొప్పవాడు. ఏలియా గారికి దేవుని శక్తిని చూపించాడు. ఎలా చూపించాడు? గుహలో కూర్చుంటే పెద్ద కొండలు ఏమైపోయినాయి చెప్పండి? బద్దలైపోయినాయి అంతే. బడబడ పగిలిపోయినాయి అంతే. రాలిపోతున్నాయి పైనుంచి. చూస్తున్నాడు. భూకంపం వచ్చేసింది. ఎవరు చూస్తున్నాడు? అంతేకాదు ఇంకేం చూస్తున్నాడు? పెద్ద మెరుపులు. అప్పుడు దేవుని మెల్లని స్వరం విన్నాడు. ఎవరు? హల్లెలూయా. దేవుడు తన శక్తిని కొన్నిసార్లు మనకేం చేస్తూ ఉంటాడు? బయలుపరుస్తాడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు, ఆయన భోజనం పెట్టాడు. తర్వాత అన్నాడు నీకు బిడ్డనెత్తానన్నాడు. ఆమె నవ్వింది. ఎవరు? దేవుడికి అసాధ్యమైంది ఏమైనా ఉందా చెప్పండి? మరియతో దేవుడు మాట్లాడాడు. ఇది ఎలా జరుగుద్ది? ఎల్లు ఎలిజబెత్ దగ్గరికి. ఇది ఎన్నో మాసం? 6వ మాసం. దేవుడు తన శక్తిని చాలాసార్లు మనకి ఏం చేస్తాడో తెలుసా? రుజువు. ఇదిగో ఏమనుకున్నావు? నేను ఇలాంటి సామర్థ్యత హేజ్కేలుని దేవుడు తీసుకెళ్ళి ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళి అక్కడ నుంచోబెట్టి అన్నాడు ఈ బతకగలవా అన్నాడు. నాకు తెలవదు అన్నాడు. ఎవరు? ప్రవచించు బతకమని అన్నాడు. అవన్నీ లేచి నిలబడి చర్మములు కండ్రములు వచ్చినట్టు ప్రవచించు అన్నాడు. జీవాత్మ వచ్చినట్టు ఏమైనా చెప్పండి? లెక్కించలేని సైన్య సమూహంగా అదో ప్రత్యక్షత. దేవుడు అలాంటి కార్యాలు, ఓ ఇశ్రాయేలీయులారా, ఎండిపోయిన ఎముకల్లాగున్న మీ బతుకుల్లో నేను ఇలాగూ చేయగలను. దేవుడు కొన్ని సూచనలు ఇచ్చి మనల్ని ఏం పెడతాడు చెప్పండి? ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. దర్శనమిచ్చి బలపరుస్తాడు. ప్రత్యక్షతలు ఇచ్చి బయలుపరుస్తాడు. వాక్యం చదువుతుంటే మనల్ని బలపరుస్తుంటాడు. కొన్ని సందర్భాలు మన దృష్టిలోకి తెచ్చి మనలను బలపరిచే దేవుడు. హల్లెలూయా. తర్వాత తన ప్రణాళికను మనకు ఏం చేస్తాడు? చెబుతాడు. ఎవరి ప్రణాళిక? నెక్స్ట్ నువ్వు వెళ్ళు, ఏం చెయ్యి? నువ్వు అభిషేకము చేయి, యెహూను అభిషేకం చేయి. ఎలీషా నువ్వు ఏం చేయి? నువ్వు అభిషేకం చేయి. అజాయేలుని ఏం చేయి? నువ్వు అభిషేకం చేసి రైలు అన్నాడు. మీరు గమనించండి, ఈరోజు మనం అర్థం చేసుకుందాం. అందుకే యాకోబులా అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మనం చదివాం అక్కడ 10వ వచనం. సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తల శ్రమానుభావమును ఓపికకు మాదిరిగా పెట్టుకోనండి. ఎవరి శ్రమానుభవాలు? ప్రవక్తల శ్రమానుభవాలు. ఒక్క ఏలియా ప్రవక్తని నేను సింపుల్గా మీ ముందు పెట్టాను. యెషయా ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడు.
ఇర్మియా ప్రవక్త దగ్గరికి వస్తే ఇర్మియాని చాలా కష్టాలు ఏమైనాయి చెప్పండి ఎదురయ్యి. పీకి దాకా గొయ్యి తీసి గోతులు పెట్టి చుట్టూ బెల్లం వేసేవాళ్ళు. ఆ బెల్లం తినడానికి సీమలు వస్తాయి. ఆ సీమలేమో ఇర్మియాని పట్టుకుని ఏం చేస్తాయి, ఒక రాజు తీసుకెళ్లి గోతులో పడేస్తే దేవుడు ఇంకొక రాజుతో మాట్లాడి ఇర్మియాను దేవుడు పైకి ఇచ్చేవాడు. మోమాటం లేకుండా ప్రకటించేవాడు. ఎవరు? ప్రవక్తలు ఏం పడ్డారు? శ్రమలు పడ్డారు. అందుకే అన్నాడు, మీరు ఆయన వస్తాడు కదా, మీరు ప్రవక్తలను చూడండి, వాళ్ళ మాదిరి చూడండి, మీరు ఏం చేసుకోండి, ఓపికగా మాదిరిని పెట్టుకోండి. ఎవరిని మాదిరిగా పెట్టుకోండి? మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకోండి? ఇప్పుడు ఇంక మీకు బాగా తేలిగ్గా అర్థమయ్యేలా చెబుతాను. ఇప్పుడు ఈ లోకంలో చాలామంది, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకలాగా ఉండాలనుకుంటారు. ఎవరికిలాగా? ఒక్కొక్కళ్ళు వాళ్ళ హెయిర్ కటింగ్ కూడా ఎవరికిలాగానే, వాళ్ళ బట్టలు, కొంతమంది మాటలు కూడా అలాగే మార్చేస్తారు. ఆ హీరో లాగానే ఏం చేస్తారు చెప్పండి? అంటే వాళ్ళని పోలి వాళ్ళని రోల్ మోడల్గా చేసుకున్నారన్నమాట. కానీ మనము ప్రవక్తలను రోల్ మోడల్గా చేసుకోండి. హల్లెలూయా. ఈరోజు మనకు అదే ముఖ్యం. ఏమో ఎప్పుడైనా ప్రభువు రాకడ రావచ్చు, వాస్తవం, తిరుగులేదు. ఆయన రావటం చెప్పండి బూటకమా? ఆయన రావటం కన్ఫామ్. అది ఎప్పుడైనా, అది ఇవాళ జరుగుద్దో, నెల పోయాక జరుగుద్దో, సంవత్సరం పోయాక జరుగుద్దో నాకు తెలియదు. యేసయ్య అన్నాడు, అది మా నాన్నకు ఒక్కడికే తెలుసు అన్నాడు. ఆ సమయం, ఆ గడియ. ఒకవేళ ఎవరన్నా ఏదన్నా ఆ గడియ ఈ గడియ చెప్పినా మీరేం చేయబాకండి, నమ్మకండి అన్నాడు. మీరు మాత్రం ఏమై ఉండండి, ఓర్పుతో సహనముతో మీరు సిద్ధపడి ఉండండి. భక్తులను మీరు వాళ్ళ శ్రమలో మీరు మాదిరిగా పెట్టుకోండి. వాళ్ళు ఎలాగైతే ఓర్పు పట్టి ఉన్నారో మీరు కూడా ఓపిక పట్టి ఉండండి. మీ జీవితంలో నేను గొప్ప కార్యములు. హల్లెలూయా. ఏలియా దేవుడే. ఎవరి దేవుడు? ఎవరి దేవుడు? ఇప్పుడు చెప్పండి. మన దేవుడు. ఏలియా ద్వారా దేవుడు అన్ని కార్యాలు చేసినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అదే పరిస్థితులు చేస్తాడా చేయడా? ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఎవరికి? ఆయన మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, తన చిత్తాన్ని కూడా మనకు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఏమై ఉన్నాం కలిగి ఇప్పుడు మన విశ్వాస జీవితాన్ని ఎలా నడిపించుకుందాం చెప్పండి? ఎలాగా? ఏం కావాలి మనకేం కావాలి ఇప్పుడు? ఓపిక, ఓర్పు. ఏమవ్వాలి? కష్టం వచ్చిందా? ఏం పర్లా, కొద్దిగా ఓర్చుకుంటే ఆయన రాకూడదు వస్తుంది. ఏమైపోతాను? వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏంటి ఒంట్లో బాగోలేదని పరిస్థితి? ఏం పర్వాలా, అదే తగ్గుద్ది. తగ్గినా పర్లేదు, తగ్గపోయినా పర్లేదు, ఆయన వస్తాడంట. ఏమైపోతాను నేను? చెప్పరే, మాట్లాడరే. ఏంటి అందరూ 10 కాసులు కొనుక్కున్నాను, కొనుక్కోవా? లక్ష అయిపోయిందంట కదా. పోనే, అయిపోని. ఏం పర్లా, ఒక రోజున ఏమీ ఉండవంట, ఇవన్నీ ఇక్కడ వదిలేయాలంట, మహింసరింత ఏమైపోలే అని వెళ్ళిపోతానికి రెడీగా ఉండాలి. ఎవరు? మీ భాషది. ఏ భాషకి ఇద్దొచ్చు? దేవుడి చిత్తం అయితే పొద్దున్న పొలం వెళ్తాం. ఒకవేళ అక్కడొస్తే ఎటు అలాగే ఏమై ఉండాలి? ఒకవేళ మీకు కష్టంలో ఉన్నారనుకో, కలవరపడకండి. ఏంటైనా నా కర్మ ఏంటి, ఈ బాధలు పెట్టేవేంటి అనుకోవద్దు. ప్రవక్తలు కూడా ఇలాంటి కష్టాలు ఉండారు. వాళ్ళు పడిన తర్వాత దేవుడు వాళ్ళ పట్ల ఈ కార్యము చేశాడు కదా, నా పట్ల చేస్తాడు. ఒకవేళ ఆయన వస్తాడు, నేనేమైపోతాను? మనకి అలాంటి ఏం కావాలన్నది చెప్పండి కదా. ఆ వచనంలో ఆ ఓపికని మీరు తెచ్చుకోండి. దేవుని కార్యాన్ని మన జీవితంలో మనము ఏం చేయగలము? చూడగలం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన పిల్లలమైన మనందరితో మాట్లాడిన మాట ఎవరికి వారిగా
కొన్ని నిమిషాలు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఒక వ్యవసాయకుడు ఎలాగైతే వాతావరణాన్ని, పరిస్థితులను చూసి భూమి ఫలం కొరకు ఓపికతో కనిపెడతాడో, ఓపికతో ఎలాగూ ఎదురు చూస్తాడో, నాయన ప్రవక్తలు కూడా ఎన్నో శ్రమలు పడ్డారయ్యా. దేవా, మేము కూడా అలాగూ ఎదురు చూడడానికి సహాయం చేయి. సనుగులు మానేయమన్నావు, సంశయములు మానేయమన్నావు. దేవా, నువ్వు రాబోతున్నావు కనుక మా జీవితంలో మేము నీ రాకడ కొరకు దేవా ప్రవక్తలోనే మేము దృష్టిలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు ఒక ప్రవక్త అయిన ఏలియా జీవితాన్ని మేము చూసాం దేవా. ఏలియా ప్రవక్తలో నుంచి కొన్ని మాటలు నేర్చుకోవడానికి సహాయం చేశావు. నీ కొరకు రోషంగా బ్రతికాడు, కానీ కఠినమైన శ్రమ ఎదురయ్యింది. బ్రతుకు మీద ఆశలన్నీ కోల్పోయిన క్షణం వచ్చింది తన జీవితంలో. ఆకాశం నుంచి అగ్ని దింపినోడు కరువు దినాలు కూడా భయపడలేదు, కానీ ఆ దూత చెప్పిన మాటకి భయపడిపోయాడు. కొన్నిసార్లు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవ్వచ్చు, మళ్ళీ అదే దేవుడు ఆదరించాడు. అదే దేవుడు తన శక్తిని చూపించాడు, తన ప్రభావాన్ని చూపించాడు. అదే దేవుడు తన ప్రణాళికను కూడా బయలుపరిచాడు. ఈరోజు మౌనాలను కూడా ఒకసారి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ చక్కగా సాగుతున్న జీవితంలో కొన్ని పోరాటాలు ఎదురవ్వచ్చు, కలవరపడదు. అక్కడే దేవుడు నిన్ను ఆదరిస్తాడు. శిష్యులను ఆదరించిన దేవుడు నిన్ను నన్ను తప్పకుండా ఆదరించే దేవుడు. దేవా, ఒకవేళ ఈ కష్ట పరిస్థితుల్లో ఉన్న నాకు సాయం చేయనైనా అడగండి. అదే దేవుడు తన శక్తిని కూడా, తన ప్రభావాన్ని కూడా మనకు చూపిస్తాడు. మనం కుమిలిపోతుంటే, కంగారు పడుతుంటే, ఇదిగో ఇంత కార్యము నీ పట్ల నేను చేస్తాను. ఏలియాకి దేవుడు గొప్ప ధైర్యాన్ని, గొప్ప బలాన్ని ఇచ్చాడు. ప్రభావవంతమైన కార్యము దేవుడు చేసి చూపించాడు. ఈరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవా, సహాయం చేయు నాయనా. ఎందుకంటే ఏదో ఒక దినాన్ని నేను ఎత్తబడాలి. ఈ జీవితంలో వచ్చే సమస్యలు, శోధనలు, బలహీనతలు, కష్టాలకి నా జీవితంలో చాలాసార్లు కుంగిపోతున్నాను, కలవరపడుతున్నాను. దేవా, ప్రవక్తల యొక్క అడుగు జాడల్లో నేను నడుచుకోవడానికి సహాయం చేయి. ప్రవక్తల యొక్క ఓర్మినను, ఓపికను మాదిరిగా పెట్టుకోవడానికి నాకు సహాయం చేయి దేవా. నాకు అలాంటి ఓర్పు దయచేయనైనా, అలాంటి ఓర్పు నాకు దయచేదేవా. అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి.